వాక్యం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినిచుంట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి చూడాడు. ప్రార్థన చేసుకుందాం. ఇది యెహోవా చేత కట్టబడింది కాబట్టి ప్రభుకి దీన్ని ప్రతిష్ఠ చేద్దాం. ప్రతిష్ఠ చేయడం అంటే ప్రభుకి దీన్ని అప్పగించుకోవడం, దీన్ని పరిశుద్ధపరిచి ప్రభు హస్తాలు పెడదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మా ప్రియ సహోదరులు జాన్ భాస్కర్ గారు నాయనా నీ పిలుపును ప్రకారము దర్శనంలో ప్రభు మరి యొక్క ఒక వృద్ధాశ్రమము స్థాపించాలని ఆశతో ప్రారంభించి ఉంటుండగా విశ్వాసముతో నాయనా మరి వారు చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ బిల్డింగ్ని మీరు కట్టి సంపూర్తి చేసి వృద్ధులకు దీన్ని అంకితం చేయబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఆయన ఈ పరిచర్యను దీవించండి. అమూల్యమైన పరిచర్య ఆయన కేవలం మీద ఆధారపడి వారు చేస్తున్న పరిచర్యను నిరంతరంగా ఫలింపచేయండి. నాయన వారు అనేక మరి వృద్ధుల యొక్క నాయన యొక్క శేష జీవితము నీలో గడిపి ప్రభు వృద్ధాప్యంలో ప్రభువుని తెలుసుకుని వారు ప్రభుతో కూడా జీవించాలన్న తపనతో ఉంటుండగా వారికి వాక్యాన్ని అందిస్తూ వారికి ప్రభు మరి వారికి చేదోడు ఓదాడుగా వస్తున్నటువంటి పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్యను అనేక విధాలుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఇందు లోపలికి వచ్చేవాళ్ళు, ఇందులో బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఆశీర్వదించబడిన వారై ఆరోగ్యవంతులై ఉండాలని సహాయం చేయమని యేసు క్రీస్తు అని ನಾವು ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార ఈ యొక్క గదిని ప్రతిష్ఠిస్తున్నా. పరిశుద్ధ 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 ప్రభువా